అర్జున్ వినిపిస్తుందా? నేను నీకు సారీ చెప్పడానికి ఫోన్ చేస్తున్నా అనుకోవద్దు. నేను నీకు సారీ చెప్పడానికి ఫోన్ చేయలేదు. ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? నా పెళ్ళి ఆగిపోయింది. అదే పెళ్ళి ఆగిపోవడం ఏంటి? పెళ్లి కూతురు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరినో ప్రేమించిందంట. ఇంట్లో వాళ్ళకి నచ్చక నన్ను తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. నేనేమో నా పెళ్ళాం అనుకొని ఊహించేసుకొని తన చెయ్యి పట్టేసుకున్నా. తనకి ముద్దు పెట్టి అంతా మంచిగానే ఉందన్నావు కదా. షో చేయాలి కదా. మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి ఫోన్ చేసి ఎలా ఉన్నావురా అని అడిగితే అద్భుతంగా ఉన్నానని అబద్ధం చెప్పడం తప్ప ఏం చేస్తా నేను? షో అప్పుడేమో నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయావు, ఇప్పుడేమో ఈ అమ్మాయి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఏమోలే, నేను రమ్మనగానే నువ్వు వచ్చుంటే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో మీ ఆయన ఉండేవాడు. ఇప్పుడు ఈ పిల్ల వెళ్ళకుండా ఆగిపోయి ఉంటే అప్పుడు నేను ఏడిచినట్టు ఇంకోటి ఏడుస్తూ కూర్చునేవాడు. అప్పుడు నువ్వు చేసింది రైటో ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది తప్పో, లేదా ఇప్పుడు నువ్వు చేసింది రైటో ఆ అమ్మాయి చేసింది తప్పో నాకేం అర్థం కావట్లేదు. కానీ అప్పుడు ఇప్పుడు ఈ రెండు స్టోరీల్లో సఫర్ అయింది మాత్రం నేనే. ఈ రెండు స్టోరీలో సఫర్ అయింది మాత్రం నేనే. కాబట్టి మీరే నాకు సారీ చెప్పాలి. నాకు సారీ చెప్పాలి. బావగారు, అర్జున్ అర్జున్ సారీ. యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్ లో ఇంకెవరైనా ఉండుంటే చాలా ప్రాబ్లం అయ్యేది. మీరు మంచోళ్ళు కాబట్టి. నేను చెప్పినా మీకు, మంచోళ్ళ నేను చెప్పినా మీకు ఏం జపం చేసుకునేటో అనిపిస్తున్నా? మెడ మాల అనిపిస్తుందా మీకు? నేను మంచోడిని కాదు. నాకు కూడా కోపం వస్తుంది. నాకు కోపం వచ్చింది ఈరోజు. కాదు, నీకు ముందే తెలుసు కదా మీ అక్కకి నేను అంటే ఇష్టం లేదని. అందుకేనా నువ్వు చాటింగ్ చేసినావు నాతో? మరి ఎందుకు అడిగినావు? నీకు ఏ ఊరు ఇష్టం నా బొంగిష్టం అని ఎందుకు అడిగినావు? బొమ్మ ఒక్కటే కదా మీ అక్కది. కథ మొత్తం నీది నాదే కదా నడిచింది మధ్యలో. నువ్వు చేసుకుందాం అనుకున్నావు పెళ్లి నన్ను? నువ్వు చేసుకుంటావా?